హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వెంకటేశ్వర స్వామి దీపారాధన వరకు చూసారు కదండి. దాని తర్వాత అయితే మేము సలిమార్కి వెళ్తున్నామండి. అంటే పానకాలు కావిడి పోసుకోవడం అనమాట అండి. ఫస్ట్ అయితే మా గ్రామదేవత అయిన శ్రీ మారమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి పానకాలు అవి అమ్మవారికి సమర్పించేసిన తర్వాత నెక్స్ట్ మా ఊర్లో ఇంకా 4 టెంపుల్స్ ఉన్నాయండి. ఆ టెంపుల్స్కి కూడా వెళ్ళాలన్నమాట. టోటల్ వీడియో అనేది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను రా వీడియోయే పెట్టేస్తున్నానండి, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు బ్యాక్ సైడ్. సో కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. మా ఊర్లో మేము ఎలా ఫాలో అవుతాము అనేది పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఇంటి దగ్గర నుంచి కావిడ అనేది మా డాడీ ఫస్ట్ ఎత్తుకున్నారండి. ఎత్తుకుని ఒక దాంట్లోనేమో మా ఆల్రెడీ ప్రిపరేషన్స్లో చూపించాను కదండి, ఒక దాంట్లోనేమో నీళ్ళు బిందె పెడతారు, ఒక దాంట్లోనేమో ఫుల్ పానకం బిందె అనేది పెడతారనమాట అండి. పెట్టి దాంట్లో ఇలా నడుచుకుంటా తీసుకెళ్తారు. కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇలా రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం అంతా ఒక రౌండ్ వేసుకుని మాది ఏటుగట్టు మీద ఉంటుందండి టెంపుల్ అనేది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇలా మార్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఫోనే కనపడట్లేదా? ఏం లేదండి. అలా చూడరా బాబు. అమ్మ బాబోయ్, ఆ బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది కదండి, అదే రామాలయం అనమాట. రామాలయం పక్కనే మా హౌస్ అనమాట. కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా వచ్చేసి కూడా ఏటుగట్టెక్కి టెంపుల్కి వెళ్ళొచ్చు. కానీ ఇలా సలిమార పోసుకున్నప్పుడు మాత్రం అలా వెళ్ళకూడదండి. అక్కడి నుంచి ఫస్ట్ తూర్పు సైడ్ వెళ్తాం అనమాట. తూర్పు సైడ్ వెళ్ళి అలా మెయిన్ రోడ్ మేంచి మళ్ళీ మా చిన్నమ్మాళ్ళ సందులోకి వచ్చి ఇలా రౌండ్ వేసుకుంటూ మళ్ళీ మా ఇంటి ఇంచుమించు ఈ పక్కన సందులోంచి వస్తామన్నమాట అండి. ఇలా టెంపుల్కి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ 3 ప్రదక్షిణాలు చేస్తాం కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మా డాడీ తీసుకున్నారనమాట కావిడిని. 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుళ్ళోకి వెళ్తామండి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత పంతులు గారు పూజ చేస్తారు, అది కూడా తీశాను.
ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత పానకాల బింది ఉంది కదండి, కావిడి తీసుకొచ్చాం కదా పానకాల బింది, మామూలు వాటర్ బింది ఇవి ఉన్నాయి కదండి, అరటిపళ్ళు, అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ ఇచ్చేసామన్నమాట అండి. ఇచ్చేసిన తర్వాత అమ్మవారి పంతులు గారు అవన్నీ తీసుకుని అమ్మవారికి పూజ అయితే చేసి పొగ అవి వేసి హారతిస్తారండి. అది మమ్మీ వాళ్ళకి ఎవరికొకరికి ఇవ్వండి. అలా ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దండం పెట్టేసుకున్న తర్వాత మాతో పాటు వస్తారు కదండి, వాళ్ళందరూ కూడా ఇలా దండం పెట్టేసుకుంటారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా ప్రసాదం పంచిపెడుతుంది అనమాట మా చిన్నమ్మ. చలివిడి వడపప్పు ఉంటుంది కదండి, అది పంచిపెట్టి పానకం ఉంటుంది కదా, పానకం అందరికీ గ్లాసులో పోసిస్తారనమాట అండి ప్రసాదం కింద. ఇక్కడ ఈ మారమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే కార్యక్రమం అంతా పూర్తయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి పోతురాజు గుడికి వెళ్తాం, తర్వాత దుర్గమ్మవారి గుడి, తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉందండి. తర్వాత మా ఇంటి వెనకాల ఉన్న పద్దాలింకమ్మ తల్లి తెలుసు కదండి, ఆ పద్దాలింకమ్మ గుడికి కూడా వెళ్ళాలన్నమాట. అవన్నీ 1 by 1 లైన్గా చూపిస్తాను, చూసేయండి. చూడాలి నించండి. లాస్ట్లో అయితే ఇలా జెంట్స్ అందరూ ఒక పిక్ అండ్ లేడీస్ అందరూ ఒక పిక్ అయితే తీసేసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా టెంపుల్స్కి వెళ్తాం కదా, దానికి సంబంధించిన వీడియోస్ అన్ని 1 by 1 పెడతాను, కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.